ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉప్పెనలా విరుచుకుపడ్డ మున్నేరు ప్రళయ ఉధృతికి వేల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే. కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్నదంతా వరదతో తుడిచిపెట్టుకుపోయిందని రోదిస్తున్నారు. మున్నేరు వరద కారణంగా ఖమ్మం నగరంలోని 10 డివిజన్లలో దాదాపు 10,000 కుటుంబాలు ముంపు ప్రభావానికి గురయ్యాయి. దీంతో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఒక్కో కుటుంబం దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల వరకు నష్టపోయింది. అధికార యంత్రాంగం తమను ముందుగా అప్రమత్తం చేసి ఉంటే నష్టం తప్పేదని బాధితులు వాపోతున్నారు. మున్నేరు ప్రళయ బీభత్సంకు సమీప కాలనీలు చెల్లాచెదురైపోయాయి. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. ఇంతటి కష్టం వస్తుందని ఊహించలేదని బోరుమంటున్నారు ఖమ్మం వాసులు. అధికార యంత్రాంగం 24 గంటల ముందే అప్రమత్తం చేస్తూ ఉంటే ఇంతటి నష్టం జరిగి ఉండేది కాదా? ఖమ్మం మున్నేరు ప్రళయ బీభత్సంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం చరిత్రలో ఇంత మహావిలయాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు బాధితులు. సర్వం కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వరద మిగిల్చిన బురదతో రోగాల బారిన పడుతున్నారు. జీవనోపాధి కోసం వలస వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒంటిపై బట్టలు, ఒంట్లో ప్రాణం తప్పితే ఇంట్లో కనీసం తాలింపు గింజ కూడా మిగల్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మొత్తం ఊడిచిపోయింది. ఏమీ లేదు మాకు ఇంట్లో. అసలు మంచినీళ్ళు, తినడానికి తిండి లేదు. కట్టు బట్టలే మిగిలినాయండి మొత్తం. అసలు ఇంట్లో సామాను గీమాను ఏమి లేకుండా పోయింది. అసలు మాకు బతికే ఆశలు కూడా లేవు. ఎవరేమి సాయం చేస్తారో కూడా తెలియట్లేదు. అసలు మేము బతుకుతామన్న ఆశ కూడా లేదు. చేసుకోలేకపోతే ఈ చాకరీగా జ్వరాలు వచ్చినాయి. మురదకు తట్టుకోలేక జ్వరాలు. గంటల వ్యవధిలోనే ప్రకృతి చేసిన విలయ తాండవంతో కొన్ని కాలనీలైతే పూర్తిగా కకావికలమయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లు నీట మునగడంతో ప్రాణాలు కాపాడుకోవడమే కష్టంగా మారింది. గంటల వ్యవధిలో కురిసిన కుంభవృష్టితో చూస్తుండగానే తమ కాలనీలు పూర్తిగా నీట మునిగాయని బాధితులు చెప్తున్నారు. జీవితాంతం కష్టపడ్డదంతా ఒక్క వరదతో తుడిచిపెట్టుకుపోయిందని గుండెలవిసేలా రోధిస్తున్నారు. పిల్లలకు బట్టలు కూడా లేవండి. అసలు బుక్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. సర్టిఫికెట్లు అన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా పిల్లలకి మేము వెళ్ళాల్సింది ఏది లేక తాళం మిగించుకోలేదు సార్. ఇంట్లో మొత్తం కొంపే కొల్లేరైంది. అసలు ఏమన్నా మిగిలిందా అంటే మేము మాత్రం మిగిలినాం. ఎవరికి పగస్తు కూడా రాకూడదు సార్. ఇంత ఘోరం అంటే చూడండి సార్, ఇంతమంది ఆలమంటిస్తున్నారు సార్. ఏది లేని జీవితం అయిపోయింది మాకు. గతేడాది కూడా మున్నేరుకు వరదలొచ్చాయి. కానీ ఈ స్థాయిలో నష్టం జరగలేదు. పైగా ముందస్తుగా అప్రమత్తం చేయడంలో కూడా అధికార యంత్రాంగం విఫలం అవ్వడం నష్టం పెరగడానికి కారణమని ప్రజలంటున్నారు. ముంపు బాధితులకు తూతూ మంత్రంగా సాయం చేయడం కాకుండా నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం, అధికారులు మానవతా హృదయంతో స్పందించాలని వేడుకుంటున్నారు మున్నేరు వరద బాధితులు. నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. మున్నేరు చేసిన ఉగ్ర రూపంకి చాలా కాలనీలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం నీరు కాలనీలలో కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాళ్ళు మొత్తం ఇళ్లలో ఉన్న సామాన్ అంతా క్లీనింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాప్స్ సంబంధించి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు మొత్తం పూర్తిగా సామాన్లన్నీ బయట వేసుకుంటున్నారు. చాలా వరకు సామాన్లు కూడా బయట కొట్టుకుపోవడం జరిగింది. ఫ్రిడ్జ్, మంచాలు, బీరవాలు ఒక్కటి బనికిరా అన్ని పారేయటమే బయట అన్నమాట. మీరు కూడా రండి. అసలు ముట్టుకునేటాడు చూసేటట్టు కనపడట్టు. మేము ఇంకా లోపలికి కూడా బాలే. ఇదే అవుతుంది అన్నమాట. లోపలికి సంబంధించిన భాగం చూడొచ్చి ఇదంతా పూర్తిగా నీట మునిగింది. మంచాలతో పాటుగా ఇంట్లో ఉన్న సామగ్రి అంతా పూర్తిగా తడిసిపోయింది. మొత్తం బురదలో సంబంధించి పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దారుణమైన పరిస్థితులు ఉంది. ఈ ఇల్లు కనీసం చూపించలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నష్టం అంటే పూర్తిగా అసలు
మొత్తం డ్యామేజ్ అయ్యి అసలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి సంబంధించి ఇల్లు సంబంధించి ఉంది. మొత్తం ఈ బురద సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇలాంటి ఇల్లు కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి సంబంధించి ఉంది. ఖమ్మం సంబంధించిన చరిత్రలో ఇంత భారీ ఎత్తున నష్టం తీవ్రత గత ఏడాది వచ్చింది, కానీ నష్టం తీవ్రత కొంతవరకు ఉంది. ఈసారి నష్టం తీవ్రత భారీగా ఉంది, అంచనా వేయలేని స్థితిలో ఉంది. అంత నిరుపేద సంబంధించి మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నారు. ఈ వెంకటేశ్వర నగర్తో పాటు కాల్వోడ్డు సంబంధించిన చుట్టుపక్కల బొక్కలగడ్డ ఏరియాలకు సంబంధించి వీళ్ళంతా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది ముంపు కాలనీలు వెంకటేశ్వర నగర్తో పాటుగా చాలా కాలనీలలో ఉన్న తాజా పరిస్థితి. నేరు ముప్పు ప్రాంత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు ఏమాత్రం కనిపించట్లేదు. పగవాడికి కూడా ఇంత కష్టం రావద్దని కూడా సమీప కాలనీల ప్రజలు బోరుమంటున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకొని మళ్ళీ తమను కోలుకునే పరిస్థితికి తీసుకురావాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మున్నేరు ముంపు ప్రాంత ప్రజల గోడు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.